అమ్మా శ్రీలక్ష్మి, మీ అమ్మా నాన్నల్ని చూడాలనుందా? అవును పెద్దయ్యా, ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి మా అమ్మ నాన్నల్ని చూడాలనుంది. వాళ్ళెలా ఉంటారో చూడాలనుంది. వాళ్ళెక్కడుంటారో తెలుసుకోవాలనుంది. అసలు వాళ్ళు నన్ను ఎందుకు వద్దనుకున్నారో అడగాలనుంది. వాళ్ళు నిన్ను వద్దనుకోవటం ఏంటి లక్ష్మి? నీకు పెళ్లి చేసి పంపించారంతే. బహుశా ఈ ఇంట్లో నీకు ఎలాంటి లోటు ఉండదని నేను చూడటానికి రావటం లేదు, కానీ ఈ మాత్రం దానికి నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు? అమ్మా శ్రీలక్ష్మి, ఒకసారి మీ ఊరెళ్దామా తల్లి? అలాగే గోపి వాళ్ళ అమ్మగారిని కూడా కలిసినట్టుంటుంది. పెద్దయ్యా, నాను బాధపడుతుంది నన్ను పెంచిన అమ్మా నాన్నల గురించి కాదు. పెంచినానా? నన్ను పుట్టగానే నన్ను వద్దు అనుకుని వదిలించుకున్న అమ్మా నాన్నల గురించి. ఏమంటున్నావమ్మా? పెంచుకున్న అమ్మా నాన్నలేంటి, వదిలించుకున్న అమ్మా నాన్నలేంటి? అవును పెద్దయ్యా, లోకానికి తెలిసిన మా అమ్మా నాన్నలు వేరు. అసలు ఈ లోకంలో ఉన్నారో లేదో తెలియని అమ్మా నాన్నలు వేరు. అంటే కోటేశ్వరరావు, నూకాలు నన్ను పెంచుకున్న అమ్మా నాన్నలు. మరి నిన్ను కన్నవాళ్ళు? వాళ్ళకి నా వల్ల ఏ కష్టం వచ్చిందో ఏంటో నన్ను మా నాన్నకు అప్పగించి వెళ్ళిపోయారట పెద్దయ్యా. పోనీ వాళ్ళు బ్రతికున్నారో లేదో ఆ విషయమైనా తెలుసా? అసలు ప్రాణాలతో ఉన్నారో, ఉన్నా వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలీదు పెద్దయ్యా. కానీ నన్నెందుకు వదులుకున్నారో తెలుసుకోవాలని మాత్రం నాకుంది. మా నుండి తప్పించుకొని మా మేడంతో మాకు తిట్లు పడేలా చేయాలనుకుంటున్నావా? పద లోపలికి. చూడండి, నాతో మీ మేడంకున్న ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను నా కూతుర్ని కలవాలి, నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవాలి. మర్యాదగా అడ్డు తప్పుకోండి. లోపలికి. వాళ్ళు ప్రాణాలతో ఉండుంటే ఒక్కసారైనా నువ్వెలా ఉన్నావో చూడ్డానికైనా ప్రయత్నించి ఉండేవారు కదమ్మా. పద లోపలికి. వదలండి. ఎక్కడికి వెళ్తావు? ఒకే ఒక్కసారి నా కూతుర్ని చూడాలనిపిస్తోందిరా. దయచేసి వదలండిరా. అవును లక్ష్మి, ఎవరో కిరాతకమైన తల్లైతే తప్ప పేగు తెంచుకుని కన్న బిడ్డని వేరే వాళ్ల చేతుల్లో పెట్టదు. అలా వేరే వాళ్ల చేతుల్లో పెట్టింది అంటే ఆ తల్లి ఎలాంటి పరిస్థితుల్లో అలా చేసిందో ఏంటో. ఏ తల్లి అలా చేయదనే అనుకుందాం, కానీ కన్న తండ్రి మాత్రం ఎందుకు వదులుకుంటాడు సుకన్య?
ఏ తండ్రైనా తన కూతుర్ని అమ్మలాగే చూసుకుంటాడు కదా. ఆ తండ్రి కూడా అంత ఈజీగా వదులుకోడు. ఎక్కడికి వెళ్తావు? వదలండి. పద లోపలికి. వదలండి. ఆ. లక్ష్మి, ఈ విషయం గురించి కోటేశ్వరరావు గారిని ఎప్పుడు అడగలేదా? అడగాలనిపించలేదు మావయ్య. నాను వాళ్ళ కన్న కూతుర్ని కాదన్న విషయం నాకు తెలియకుండానే నన్ను పెంచారు. అలాంటిది ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసిపోయిందని నాన్నకి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అలా అని నా కన్న వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలనేది నా ఆలోచన కాదు. అసలు వాళ్ళు నన్నెందుకు వదిలేశారో తెలుసుకోవాలన్నదే నా ఆలోచన. అయితే నీ అమ్మా బాబులెవరో నీకు తెలీదు అంటావు. కాదు కాదు, నువ్వు ఎవరికి పుట్టావో కూడా నీకు తెలీదు అంటావు. ప్రియమద ప్రియమద ప్రియమద, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా? శ్రీలక్ష్మి బాధ మనతో చెప్పుకుంటుంటే అయ్యో పాపమని జాలి చూపించాల్సింది పోయి సూటిపోటి మాటలతో శ్రీలక్ష్మిని ఇంకా బాధ పెట్టడం మంచిది కాదు. నువ్వు నోరు మూసుకుంటేనే నీకు మంచిది, మాకు మంచిది. నాన్నా, ఇంతకాలం మీరు ఒక పల్లెటూరు అమ్మాయిని మన మేడకిచ్చి పెళ్లి చేశారనుకున్నాను. అసలు పుట్టిన నక్షత్రం గోత్రం కూడా తెలియని ఒక అనాథ పిల్లని తీసుకొచ్చి ఇంటి పెత్తనాన్నంతా తన చేతుల్లో పెట్టారా? ఎందుకు ప్రియంవద ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలమ్మా? మీ ఇంటి ఆడబిడ్డ ఒకరిని ప్రేమించింది అంటే అతని కులమేంటి, గోత్రమేంటి అని తెలుసుకొని పెళ్లి చేసే మీరు ఈ అనోద్ధ విషయంలో మాత్రం ఎందుకు ఆలోచించలేదమ్మా? వదలండ్రా. ఏయ్ అగో. ప్రియమద, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది శ్రీలక్ష్మి గురించి కాదు, ఇలాంటి గొప్ప కూతుర్ని కని పారేసుకున్న ఆ దౌర్భాగ్యపు తల్లిదండ్రుల గురించి. ఈ బిడ్డను తీసుకెళ్ళిపోండి, నాకంటే కనిపించినంత దూరంగా తీసుకెళ్ళిపోండి.